గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తి పన్ను కాసుల వర్షం కురిపిస్తోంది. జీహెచ్ఎంసీ తీసుకున్న ఓటీఎస్ విధానంతో రికార్డ్ స్థాయిలో వసూళ్లు అవుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడు 100 కోట్ల పైన వసూళ్లయ్యాయి. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు సృష్టిస్తోంది. ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ ఏటేటా రికార్డులు తిరగరాస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను 2000 కోట్ల మార్కు దాటింది. నిన్నటి వరకు 2027 కోట్ల పన్ను వసూలైనట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. గ్రేటర్లో దాదాపుగా 14 లక్షలకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ల నుంచి ఈ పన్నులను వసూలు చేసినట్లు తెలిపారు. మొత్తం ఆదాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. 2023-24లో 1817 కోట్లు వసూలు కావడం సంస్థ చరిత్రలో ప్రథమం. ఇప్పుడు ఆ రికార్డు బద్దలు కొట్టింది. కిందటి సంవత్సరం కంటే 110 కోట్లు అదనంగా పన్ను వసూలైంది. ప్రభుత్వం మార్చి 8వ తేదీన వన్ టైం స్కీమ్ ఓటీఎస్ ప్రకటించడం బల్దియాకు కలిసి వచ్చింది. మార్చి నెలాఖరు వరకు 465.07 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఓటీఎస్ ద్వారా వచ్చిన ఆదాయం 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పన్ను వసూలుపై అధికార యంత్రాంగం ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ప్రకటించే ఎర్లీ బర్డ్ పై పౌరుల్లో అవగాహన కల్పించి 5% రాయితీ సద్వినియోగం చేసుకునేలా చూస్తూ తర్వాత కూడా పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించింది. 1998లో ఎంసీహెచ్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ప్రసన్న కుమార్ మహంతి ఆస్తి పన్ను మదింపులో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేషన్ కు స్వీయ ఆస్తి పన్ను మదింపును పరిచయం చేశారు. ప్రజల్లో కల్పించిన అవగాహనతో అప్పట్లోనే 200 కోట్ల నుంచి 300 కోట్ల మేర పన్ను వసూలైంది. పలు కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఎంసీహెచ్ స్థానికంగా ఎన్ని నిధులు వెచ్చించి పనిచేసింది, ఎంత పన్ను చెల్లిస్తున్నారన్నది ప్రజలకు ఆయన వివరించేవారు. అప్పటి నుంచి క్రమేణా ఆస్తి పన్ను ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2000 కోట్లు దాటడం విశేషం.